Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 30th July 2021. Let's do the first one. Which of the following personality launched Shuffle Assessment Framework for CBSE students? ఎవరు లాంచ్ చేశారండి? ఇట్ వాజ్ లాంచ్డ్ బై నరేంద్ర మోదీ గారు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు స్ట్రక్చర్డ్ అసెస్మెంట్ ఈ సఫల్ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ అసెస్మెంట్ ఫర్ అనలైజింగ్ లెర్నింగ్. Structured assessment for analyzing learning. This is the full form of సఫల్ అండి. బేసిక్లీ ఈ సఫల్ అన్నటువంటి దానిని ఎప్పుడు లాంచ్ చేశారంటే ఆల్రెడీ నేను క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నామండి. 29th July 2021 ఇట్ మార్క్స్ 1 year anniversary of the introduction of National Educational Policy 2020. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇది వరకు నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986గా ఉండేది. అయితే అప్పుడు 30 సంవత్సరాల పైబడినటువంటి ఆ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లేస్లో దాన్ని రీప్లేస్ చేస్తూ ఎన్ఈపి 2020 అనేటువంటి దాన్ని 29th July 2020లో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే అప్పుడు యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్గా ఉన్నటువంటి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. దాని గురించి నేను క్లాస్లో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎందుకు అనంటే 1 year అయిపోయినటువంటి సందర్భంగా నరేంద్ర మోదీ గారు దీని గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇంకా ఫర్దర్గా తీసుకొని రావాల్సినటువంటి ఎన్హాన్స్మెంట్స్ ఏంటి, ఇప్పటి వరకు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అసలు ఎంతవరకు అభివృద్ధిని సాధించారు అన్నటువంటి దానిని కూడా అసెస్ చేసుకుంటూ దీనికి సంబంధించి మోదీ గారు దీని గురించినటువంటి కొన్ని ఇంట్రొడక్షన్స్ కూడా చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉందండి. అదేంటి అని అంటే ఎడ్యుకేషన్ అన్నటువంటిది ఏ లిస్ట్లోకి వస్తుంది అన్నటువంటిది కూడా ఇంపార్టెంటే. మనకి మేజర్గా 3 లిస్ట్ ఉన్నాయి కదండి, స్టేట్ లిస్ట్, సెంటర్ లిస్ట్, అదేవిధంగా కాంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి. ఈ ఎడ్యుకేషన్ అన్నటువంటిది కాంకరెంట్ లిస్ట్లోకి వస్తుంది. బేసిక్లీ ఎడ్యుకేషన్ అన్నటువంటిది కాంకరెంట్ అంటే ఏంటి అని అంటే సెంటర్ చొరవ తీసుకుంటుంది, అదేవిధంగా స్టేట్స్కి కూడా పవర్ ఉంటుంది. అదే ఏదన్నా ఒక విషయాన్ని మనం సెంటర్ హయాంలోనే ఉందనుకోండి, కంప్లీట్ పవర్స్ అటానమీ అన్నటువంటిది సెంటర్కే ఉంటుంది, అథారిటీ. ఇక్కడ కాంకరెంట్ అనంటే ఏంటి అని అంటే సెంటర్ ఈ విధంగా చేస్తే ఈ ఎడ్యుకేషన్లో ఈ విధమైనటువంటి మెళకువలను తీసుకొని వస్తే అభివృద్ధి సాధించడం, పురోగతిని సాధించడం చాలా తేలికవుతుంది అని అడ్వైస్ చేయొచ్చు. ఆ సజెషన్ని స్టేట్స్ అనేవి తీసుకోకపోవడం వాళ్ళ ఇష్టం. ఆ విధంగా సెంటర్ చొరవ ఉంటుంది, స్టేట్స్కి కూడా అథారిటీ ఉంటుంది. ఆ విధమైనటువంటి లిస్ట్ని కాంకరెంట్ లిస్ట్ అని అంటారు. ఎడ్యుకేషన్ వచ్చి ఏ లిస్ట్లో భాగం అని అంటే కాంకరెంట్ లిస్ట్లో భాగం అండి. ఇది కూడా ఇంపార్టెంటే, డూ రిమెంబర్ ఫర్ దిస్. అయితే ఈ ప్రోగ్రామ్ వచ్చేసి సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఇది పైలట్ బేసిస్న దీన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఎప్పుడైనా సరే పైలట్ బేసిస్లో ఇంట్రడ్యూస్ చేశారు ఏదైనా ఒక స్కీమ్ని అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే పర్టిక్యులర్గా అది సక్సెస్ అవుతుందో అవ్వదో అని డౌట్ ఉన్నప్పుడు కొన్ని ఏరియాస్లో మాత్రమే, లేదంటే కొన్ని పర్టిక్యులర్ సెక్షన్స్ వాళ్ళకి మాత్రమే దాన్ని ఇంట్రడ్యూస్ చేసి అక్కడ విజయాన్ని సాధించింది అని అంటే మొత్తం ఎంటైర్ సెక్టార్కి వ్యాప్తి చేయడం, అదేవిధంగా ఎంటైర్ దేశంలో స్ప్రెడ్ చేయడం అలాంటివి జరుగుతాయి. అది పైలట్ బేసిస్ అని అంటే. ఇక్కడ కూడా పైలట్ బేసిస్న 3rd, 5th అదేవిధంగా 8th గ్రేడ్స్ సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ వీళ్ళల్లో 3rd, 5th అదేవిధంగా 8th స్టాండర్డ్ ఈ 3 స్టాండర్డ్స్లో ముందు పైలట్ బేసిస్న ఈ సఫల్ అన్నటువంటి దానిని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏంటి అని అంటే పిల్లలకి వీళ్ళు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ స్కిల్స్ అన్నవి ఎంతవరకు వాళ్ళలో ఇంబైబ్ అయ్యాయి, ఎంతవరకు వాళ్ళు ఆ పురోగతిని సాధించారు, వీటన్నిటిని అసెస్ చేసి ఒకవేళ అది సక్సీడ్ అయ్యింది అని అనిపిస్తే దానిని ఫర్దర్గా కంటిన్యూ చేస్తారండి. లేదు అని అంటే ఇంకా వేరే ఇతరత్ర ఇంప్రూవ్మెంట్స్ అనేటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. దట్ ఈస్ దిస్ సఫల్ introduction. Clear? Right, next one. FAMPay has partnered with which of the following card to launch India's ఫస్ట్ డూడిల్ కార్డ్? ఎవరితో కొలాబరేట్ అయ్యిందండి రీసెంట్గా? వీసా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి FAMPay అన్నటువంటిది వీసా వాళ్ళతో కొలాబరేట్ అయ్యింది. ఫస్ట్ డూడిల్ కార్డ్ అంటే ఏంటి అని అంటే బేసిక్లీ డూడిల్ అంటే దాని యొక్క అర్థం ఏంటండి, ఏదన్నా ఒక ఇలాంటి వాటి మీద జనరల్గా మనం గూగుల్ డూడిల్స్ అని చూస్తుంటాం. ఇక్కడ డూడిల్ అంటే ఏంటి అని అంటే సింపుల్గా ఒక డ్రాయింగ్ అన్నది ఉంటుందండి. ఆ డ్రాయింగ్ అన్నది వీళ్ళు ఇచ్చినటువంటి డ్రాయింగ్స్ అయినా 200+ డూడిల్స్ ఉన్నాయట. ఈ కలెక్షన్ నుంచి ఏ డూడిల్ అయినా మనం సెలెక్ట్ చేసుకొని వీళ్ళు ఇచ్చేటువంటి ఈ కార్డ్ దాని మీద వీళ్ళు డ్రాయింగ్ని ప్రింట్ చేయించుకోవచ్చు. ఈ విధమైనటువంటి ఆప్షన్ని కల్పించింది FAMPay. అసలు బేసిక్లీ FAMPay అనేటువంటిది ఏంటి అని అంటే దీనిని 2 IITians కేవలం
ఇద్దరు ఐఐటిఎన్స్ మాత్రమే 2019లో దీనిని స్టార్ట్ చేశారండి. అయితే ఈ ఫ్యామ్ పేజ్ 2019లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఎంతమంది దీంట్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే, రిజిస్టర్డ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారంటే మోర్ దాన్ 2 మిలియన్ రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారండి ఈ ఫ్యామ్ పే ద్వారా. ఇప్పుడు ఈ డూడుల్ కార్డ్‌ని తీసుకొని రావడం వెనకాల ఉద్దేశ్యం ఏంటి అనంటే, టీనేజర్స్ అందరికీ కూడా సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకునే పని అవసరం లేకుండానే వీళ్ళు కార్డ్స్‌ని ఇస్తారు. ఈ రకమైనటువంటి వీసా వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి ఈ క్రెడిట్ కార్డ్స్‌ని ఇస్తారు. దాని ద్వారా వాళ్ళు ఎక్కడైనా సరే పేమెంట్స్ ఏ పాయింట్ ఆఫ్ సేల్ దగ్గరైనా సరే పేమెంట్స్ అనేటువంటి వాటిని క్యారీ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకా షాపింగ్ ఇలాంటి ఆన్‌లైన్ పేమెంట్స్ అన్నీ కూడా ఈ కార్డ్‌ని యుటిలైజ్ చేసుకొని వీళ్ళు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఏ విధంగా అనంటే వితౌట్ సేవింగ్స్ అకౌంట్, వితౌట్ ఓపెనింగ్ ఎనీ అకౌంట్ ఈ కార్డ్‌ని వీళ్ళు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఫ్యామ్ పే. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. The World Day Against Trafficking in Persons is observed on it is observed on when అండి జూలై 30th ఈ వరల్డ్ డే అగేన్స్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ అని అంటే ఇల్లీగల్గా పర్సన్స్ని మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా స్లేవ్స్ రూపంలో కానీ ఇతరత్ర దేశాలకి ఇల్లీగల్ రూపంలో అదేవిధంగా ఇంకా ఇతరత్ర ఇల్లీగల్ యాక్టివిటీస్కి కూడా చిల్డ్రన్ని చైల్డ్ లేబర్ కింద వాడుకోవడం, ఇంకా వేరే ఇతరత్ర యాక్టివిటీస్కి వాడుకోవడాన్ని ట్రాఫికింగ్ అని అంటామండి. అది హ్యూమన్ ట్రాఫికింగ్. అది కేవలం ఫీమేల్ పర్సన్స్కి మాత్రమే కాదండి, ఫీమేల్ అయినా మేల్ అయినా చిల్డ్రన్ అయినా ఎవరి విషయంలో అయినా సరే ఇల్లీగల్గా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రవాణా చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే అట్లాంటి దానిని హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటారు. వీటన్నిటికీ అగెయిన్స్ట్గా ఈ వరల్డ్ డే అన్నటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తారు. యాజ్ వీ హ్యావ్ అప్రోచ్ ద ఎండ్ ఆఫ్ జూలై, ఈ జూలైలో ఉన్నటువంటి జూలై మంత్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ డేస్ విషయానికి వద్దాం ఒకసారి. జూలై 1 వచ్చేసి వాట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ జూలై 1 అండి? నేషనల్ డాక్టర్స్ డే. నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేస్తాం. దీనితో పాటుగా దీనికి ఇంకా జూలై 1కి ఇంకా ప్రామినెన్స్ ఉన్నాయండి. అది నిన్న క్లాస్లో చెప్పాను ఆల్రెడీ. వచ్చేసి ఏమేమి ఉన్నాయనంటే డిజిటల్ ఇండియా స్కీమ్, దీని యొక్క 6th యానివర్సరీ సెలబ్రేషన్. అదేవిధంగా ఎస్బీఐ ఫౌండేషన్, ఎస్బీఐ వారి 66th ఫౌండేషన్ డే కూడా ఈ జూలై 1నే అబ్జర్వ్ చేస్తారు. ఇది మాత్రమే కాదండి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డే, జిఎస్టీ డే కూడా జూలై 1నే సెలబ్రేట్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేస్. ఇంకొకటి జూలై 2 వచ్చేసి ఏంటి అని అంటే వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే. వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే వచ్చేసి జూలై 2న సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా జూలై 4 వచ్చేసి యుఎస్ ఇండిపెండెన్స్ డే. జూలై 4 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ యుఎస్ ఇండిపెండెన్స్ డే అండి. జూలై 6 వచ్చేసి వరల్డ్ జూనోసిస్ డే. వరల్డ్ జూనోసిస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 6 అండి. జూలై 11 వచ్చేసి స్పెషాలిటీ ఏంటి అని అంటే వరల్డ్ పాపులేషన్ డే. వరల్డ్ పాపులేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 11 అండి. అదేవిధంగా జూలై 12 వచ్చేసి వరల్డ్ మలాలా డే. మలాలా యూసుఫ్జై గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా దాన్ని కమెమరేట్ చేస్తూ దాన్ని సెలబ్రేట్ చేస్తూ జూలై 12న వరల్డ్ మలాలా డేగా సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా జూలై 18 వచ్చేసి ఏంటి అని అంటే వరల్డ్ డే ఆఫ్ నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా డే జూలై 18న అబ్జర్వ్ చేస్తారండి. అదేవిధంగా జూలై 27th అయితే ఇట్ ఈస్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. జూలై 28 వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇంటర్నేషనల్ డే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆర్ నేచర్ కన్జర్వేషన్ అన్న కూడా ద సేమ్ థింగ్. అదేవిధంగా జూలై 29 వచ్చేసి ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ ఆర్ వరల్డ్ టైగర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 29. See, all these are several other important days, major important days that are celebrated in the month of July. These are things and yeah, right. Next one. See, recently who has won ద ప్రెస్టీజియస్ ఐస్నర్ అవార్డ్ ఎవరు గెలుచుకున్నారండి? ఆనంద్ రాధాకృష్ణన్ గారు. మన భారతదేశానికి చెందినటువంటి ఆనంద్ రాధాకృష్ణన్ గారు ఈ ప్రెస్టీజియస్ ఐస్నర్ అవార్డ్ అన్నటువంటిది ఈ అవార్డు అన్నటువంటిది ఏ ఫీల్డ్కి సంబంధించింది అని అంటే గ్రాఫిక్ ఆర్టిస్ట్ అండి. అది కూడా కామిక్స్ ఫీల్డ్కి చెందినటువంటి గ్రాఫిక్ ఆర్టిస్టులు వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డే ఈ ఐస్నర్ అవార్డ్ అన్నటువంటిది.
అయితే ఈ ఐస్నర్ అవార్డు అన్నటువంటి దాన్ని రీసెంట్గా ఆనంద్ కృష్ణన్ గారితో పాటు యూకేకి చెందినటువంటి జాన్ పియర్సన్ వీళ్ళిద్దరికీ కూడా ఈ ఐస్నర్ అవార్డు అన్నటువంటి దాన్ని ప్రజెంట్ చేశారు. బేసిక్లీ ఈయన ఇది వరకు ఆయన కాంట్రిబ్యూట్ ఈ కామిక్స్ గ్రాఫిక్స్కి సంబంధించి ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్కి ప్రతిఫలంగా ఈయనతో పాటుగా జాన్ పియర్సన్కి కూడా ఈ అవార్డుని అందించారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, హూస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ 1142 నదులు వాగులు వంకలు? ఎవరండి? వరప్రసాదరావు గారు. వరప్రసాదరావు గారు వచ్చేసి ఎవరు అనంటే డైరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ దీనికి డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అండి. అయితే ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి. ఈ 1142 నదులు వాగులు వంకలు అన్నటువంటిది ఈ పేరులోనే ఉంది చూడండి, పుస్తకం యొక్క పేరులోనే ఉంది. నదులు మేజర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రివర్స్ మాత్రమే కాకుండా ఎంటైర్ మన భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ రివర్స్. ఎక్కువ ఫోకస్ దేని గురించి అని అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రవహించేటువంటి నదులు, దాని ద్వారా ప్రవహించేటువంటి నదులు, చిన్న చిన్న వాగులు వంకలు, వీటన్నిటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానితో పాటుగా వాటి యొక్క ప్రామినెన్స్ ఏంటి, నదుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటిని మనం కన్సర్వ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో వచ్చేటువంటి నష్టాలు ఏంటి, వాటన్నిటిని కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, see who will be receiving the prestigious Maharashtra Bhushan Award 2021? ఎవరికి రానుందండి? ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రెజెంటెడ్ టు ఆశా భోన్స్లే గారు. ఆశా భోన్స్లే గారు మనందరికీ తెలిసిన వ్యక్తే. ఈవిడ పాడినటువంటి ప్లేబ్యాక్ సింగింగ్కి సాంగ్స్కి ఈవిడ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఈవిడ చోటుని సాధించుకున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఈవిడ చోటుని సాధించుకున్నారంటే ఆవిడ పాడినటువంటి పాటలు ఇన్యూమరబుల్ లాంగ్వేజెస్లో, కేవలం మన భారతదేశంలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ మాత్రమే కాదండి, ఇతరత్ర ఫారిన్ లాంగ్వేజెస్లో కూడా ఈవిడ పాటల్ని పాడినటువంటి మహిళ. ఆ విధంగా ఆవిడ చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్కి గాను పద్మ విభూషణ్ లభించిందండి ఆవిడ సర్వీసెస్కి ప్రతిఫలంగా. ఇది మాత్రమే కాదండి, ఈవిడకి ఇంకా వైడ్ వెరైటీ ఆఫ్ అవార్డ్స్ కూడా లభించాయి. షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ లతా మంగేష్కర్ గారు. ఇంకా మన భారతదేశానికి చెందినటువంటి ఎనదర్ ఫెమిలియర్ ప్లేబ్యాక్ సింగర్ అయినటువంటి లతా మంగేష్కర్ గారి సిస్టర్ ఆశా భోన్స్లే గారు రీసెంట్గా ఈ మహారాష్ట్ర వాళ్ళు ప్రజెంట్ చేసేటువంటి ఈ అవార్డ్ని ఎవరు ఇవ్వబోతున్నారంటే యాజ్ ఉద్ధవ్ ఠాకరే గారు. హీ ఈజ్ ద సీఎం అండ్ దీనికి చైర్పర్సన్గా కూడా ఉద్ధవ్ ఠాకరే గారే ఉన్నారు. అయితే నెక్స్ట్ ఈవిడ చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్కి గాను ఆశా భోన్స్లే గారికి మహారాష్ట్ర వాళ్ళు ఇచ్చేటువంటి ఈ అవార్డుని, ఈ ప్రెస్టీజియస్ మహారాష్ట్ర భూషణ్ అవార్డుని ఆశా భోన్స్లే గారికి ఈ ఇయర్కి ఈవిడికి ఇవ్వబోతున్నారు. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, who among the following has set the first individual swimming world record at the Tokyo Olympics 2021? Who is she? Tatiana Schoenmaker గారి. షీ ఈజ్ సౌత్ ఆఫ్రికన్ అండి. రీసెంట్గా జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్లో ఇది వరకు సెట్ చేసినటువంటి రికార్డ్ని కూడా ఈవిడ బ్రేక్ చేసి 2 minutes 18.95 seconds 2 minutes 18.95 seconds ఈ వ్యవధిలోనే ఈవిడ ఈ రికార్డ్ని, ప్రీవియస్ ఉన్నటువంటి రికార్డ్ వచ్చేసి ఎంత అనంటే 2 minutes 19.11 seconds అండి. ఆ రికార్డ్ని బ్రేక్ చేసి ఈవిడ ఈ 200 meters స్విమ్మింగ్లో విజయాన్ని సాధించారు. గోల్డ్ మెడల్ని సాధించినటువంటి మొట్టమొదటి సౌత్ ఆఫ్రికన్ మహిళగా ఈవిడ రికార్డ్ని సాధించారు. అదేవిధంగా ఈవిడతో పాటుగా ఇది వరకు ఇట్లా స్విమ్మింగ్ రికార్డ్ని సాధించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే డెన్మార్క్కి చెందినటువంటి రియాన్ మర్ఫీ గారు ఇది వరకు వరల్డ్ ఛాంపియన్షిప్స్లో 2 minutes 19.11 seconds లో ఈ స్విమ్మింగ్ని ఫినిష్ చేసి ఆయన వరల్డ్ రికార్డ్ని సాధించారు. అయితే డెన్మార్క్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ కోపెన్హాగన్ అండ్ ద కరెన్సీ ఈజ్ డేనిష్ క్రోన్. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ.
అయితే రియాన్ మర్ఫీ గారు సెట్ చేసినటువంటి రికార్డ్ని ఈవిడ బ్రేక్ చేశారు. ఈవిడతో పాటుగా ఈవిడకి గోల్డ్ మెడల్ వచ్చింది కదండి, ఈవిడతో పాటుగా లిల్లీ కింగ్ ఈవిడకి సిల్వర్ మెడల్ లభించింది. అదేవిధంగా యానీ లేజర్ ఈవిడకి బ్రాంజ్ మెడల్ అన్నటువంటిది లభించింది. ఈ 200 మీటర్స్ స్విమ్మింగ్ కాంపిటీషన్స్లో ఈ విధంగా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అన్నటువంటివి లభించాయి. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, which of the following company has collaborated with CBSE Ministry of Education to announce the launch of AI for All initiative? What is it అండి? ఇంటెల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మన భారతదేశానికి చెందినటువంటి CBSE సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరండి? అర్లియర్ అయితే రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఉండేవారు. అయితే రీసెంట్గా ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఆయన ప్లేస్లో యూనియన్ మినిస్టర్గా అపాయింట్ చేశారు. క్యాబినెట్ మినిస్టర్స్ షఫ్లింగ్, అదేవిధంగా కొత్త అపాయింట్మెంట్స్లో భాగంగా. అయితే ఇక్కడ ఏఐ ఫర్ ఆల్ అన్నటువంటి ఇనిషియేటివ్ ఏంటి అని అంటే, దిస్ ఈజ్ సెల్ఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అండి. ఈ సెల్ఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కూడా దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి ఎంత అనంటే కేవలం 4 hours మాత్రమే దీని యొక్క డ్యూరేషన్ అండి. ఎవరైనా సరే ఈ సెల్ఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఏఐ ఫర్ ఆల్, ఏఐ అంటే ఏంటండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్ అన్నటువంటిది ఏంటి అని అంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఉన్నటువంటి అపోహలు, మిత్స్, వాటన్నిటిని కూడా డీమిస్టిఫై చేయడం కోసం అని చెప్పేసి ఈ ఏజ్ గ్యాప్ అన్నటువంటిది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏఐ ఫర్ ఆల్ అన్నటువంటి దానిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది మన భారతదేశపు ఎకనామిక్ గ్రోత్కి ఏ విధంగా దోహదపడుతుంది అన్న దానిని బేరీజు వేసుకోవడం కోసం, అదేవిధంగా డిజిటల్లీ మన భారతదేశాన్ని ఎంపవర్ చేయడం కోసం అని చెప్పి కూడా ఇంటెల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ ఏఐ ఫర్ ఆల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్ అన్నటువంటి దానిని వీళ్ళందరూ కొలాబరేట్ అయ్యి ఇంట్రడ్యూస్ చేశారు. రైట్. నెక్స్ట్ వన్. So which space agency has launched the world's first commercial fully reprogrammable satellite? What is that space agency అండి? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు రీసెంట్గా July 30th నిన్ననే దీనిని లాంచ్ కూడా చేశారండి. దీని యొక్క పేరు వచ్చేసి ఏంటి అని అంటే క్వాంటమ్. దీనికి ముందు కూడా ఇంకా పేరుందండి, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అయితే ఈ క్వాంటమ్ అన్నటువంటి శాటిలైట్ని ఫుల్లీ రీప్రోగ్రామబుల్ అని ఎందుకు అన్నామంటే, బేసిక్లీ ఇది ఎర్త్ కంటే అబౌవ్ ద ఎర్త్ 35,000 కిలోమీటర్స్, ఎర్త్ కంటే 35,000 కిలోమీటర్స్ అబోవ్లో ఉండి ఈ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఈ శాటిలైట్ ద్వారా క్యారీ అవుట్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ఇది జరుపుతుంది. ఇది మాత్రమే కాకుండా రీప్రోగ్రామబుల్ అంటే ఏంటి అని అంటే, సెక్యూరిటీ పర్పస్ ఏదైనా సరే అవాంతరం ఎదురైనప్పుడు, అలాంటివి సంభవించినప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ నుంచి దానిని మళ్ళీ ప్రోగ్రామ్ని సెట్ చేయొచ్చు, రీప్రోగ్రామ్ చేయొచ్చు. అట్లా రీప్రోగ్రామ్ చేయగలిగినటువంటి మొట్టమొదటిది ఏది అని అంటే డిజైన్ చేసింది ఎవరనంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు విత్ ద నేమ్ క్వాంటమ్. దట్ ఈస్ అ థింగ్. దీని యొక్క స్పాన్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ అని అంటే 15 years వచ్చేసి దీని యొక్క లైఫ్ స్పాన్ అండి. అప్పటి వరకు సర్వీసెస్ అన్నీ కూడా అవైల్ చేసుకోవచ్చు దీని త్రూ వచ్చేటువంటి సర్వీసెస్. రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. RBI has cancelled the license of which of the following cooperative bank limited recently? What is that bank అండి? It is మర్గావ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. ఈ మర్గావ్ అర్బన్ కోఆపరేటివ్ లిమిటెడ్ అన్నటువంటిది గోవాకి చెందినటువంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అండి. అయితే ఆర్బీఐ క్యాన్సిల్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే, ఎందుకు క్యాన్సిల్ చేసింది దీని యొక్క లైసెన్స్ అని అంటే, క్యాపిటల్ ఇన్అడిక్వెన్సీ. ఇప్పుడు బ్యాంక్స్ అన్నవి కొంత నిల్వల్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అకార్డింగ్ టు ఆర్బీఐ. అలా నిల్వల్ని మెయింటైన్ చెయ్యలేనప్పుడు, క్యాపిటల్ అన్నటువంటిది ఇన్అడిక్వేట్గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఫర్దర్గా ఇప్పుడు వాళ్ళ దగ్గరే తగినంత ధనరాశి లేదు, క్యాపిటల్ లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారండి వాళ్ళు, వాళ్ళ బ్యాంక్లో ఉన్నటువంటి సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ కానీ, లేదు అనంటే ఇతరత్ర అకౌంట్ హోల్డర్స్ వాళ్ళ మీద ఆధారపడతారు. అలాంటప్పుడు నష్టపోయేది ఎవరండి? అల్టిమేట్లీ నష్టపోయేది కస్టమరే, అంటే పబ్లిక్గా నష్టపోతారు. అలాంటి నష్టం పబ్లిక్కి వాటిల్లకుండా ఆల్రెడీ ఇప్పటి వరకు ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో ఉన్నటువంటి హోల్డర్స్ అందరికీ కూడా 100% గ్యారంటీ మనీ అన్నటువంటిది ఆర్బీఐ ఏం చేస్తుంది అని అంటే వాళ్ళ అమౌంట్ని వాళ్ళకి రిటర్న్ చేసేస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇట్లాంటి రెగ్యులేటరీ బాడీస్ ఉన్నప్పుడు ఇలాంటి ఫెచింగ్స్ అన్నవి
ఉంటాయి. ఏ విధంగా అనంటే సపోజ్ ఏదన్నా బ్యాంక్ సడన్‌గా దివాళా తీసినా, లేదు అనంటే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆర్‌బీఐ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఎప్పుడు? కేవలం దాని ఆధ్వర్యంలో ఆర్‌బీఐ యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ వరకు మాత్రమే ఆర్‌బీఐ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. మిగతా ఏవి ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఇతరత్రా ఏ బ్యాంక్స్‌కి కూడా ఆర్‌బీఐ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. దాని అండర్‌లో ఉన్నటువంటి వరకు మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఆర్‌బీఐ ఏ ఇయర్‌లో ఎస్టాబ్లిష్ చేశారండి? ఇన్ ద ఇయర్ 1935 అండర్ ద యాక్ట్ ఆర్‌బీఐ యాక్ట్ 1934లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఎప్పుడు నేషనలైజ్ అయిందండి? 1949లో ఆర్‌బీఐ అన్నది నేషనలైజ్ అయింది. ఆర్‌బీఐకి మొట్టమొదటి గవర్నర్‌గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరండి? ఆస్బార్న్ స్మిత్ గారు ఫస్ట్ గవర్నర్ టు సర్వ్ ఆర్‌బీఐ. అదేవిధంగా రీసెంట్‌గా ప్రస్తుతం ఇప్పుడు ఆర్‌బీఐకి గవర్నర్‌గా ఎవరున్నారండి? శక్తికాంత దాస్ గారు. శక్తికాంత దాస్ గారు ప్రస్తుతం ఆర్‌బీఐకి గవర్నర్‌గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు దిస్. క్లియర్ కదండి? రైట్. Well, that's all for today. We'll be meeting again on Monday. Until then, be fit, be consistent, and thank you.